जन्म की लाली जो जो लाली जो తీయ తీయని నేటి జ్ఞాపకం నిండేనంట గుండెల్లో రాయజాలని మౌన భాషణం పొంగేనంట చూపుల్లో ఇది శుభమే శుభకరమే వశమే పరవశమే మది గదిలో మధువనమే స్వరమే ప్రియ స్వరమే పలికెనులే ప్రతి కణమే ఇదిగో ఇరువురికే వినబడునే అనుక్షణమే బంగారమా ఓ బంగారమా ముద్దు ముద్దుల బంగారమా నా బుజ్జి కన్నా నా బుల్లి నాన్న నా బుడ్డి బొమ్మ నీవేలే నీవేలే నా చిన్ని ప్రాణం పోసింది నీలా నా చిట్టి లోకం నీవేలే నీవేలే నీ పోసినవో ఓ పాల పువ్వు నువ్వు నవ్వుతుంటే దీపాల రేవు నీ ముద్దు మోము మా పొద్దు జాము నిన్ను చూస్తూ ఉంటే కన్నార్పలేము హ్యాపీ బర్త్డే టు యూ చిన్నారి నీకు హ్యాపీ బర్త్డే టు యూ వందేళ్ళు నీకు హ్యాపీ బర్త్డే టు యూ చిన్నారి నీకు హ్యాపీ బర్త్డే టు యూ వందేళ్ళు నీకు గారాల పట్టి నీవే కదా ఈ అమ్మకున్న నిధి సంపద దోగాడుతుంటే నీ సంబరం దోబుచులాడే బృందావనం దోగాడుతుంటే నీ సంబరం దోబుచులాడే బృందావనం వర్ణాల ముఠ
ఆజ్ఞానుసారంగా ఈ పిల్లలు క్రీస్తు అవయములుగాను దేవుని బిడ్డలుగాను పరలోక రాజ్యములకు వారసులుగాను ముద్రింపబడలాగున వీరికి పరిశుద్ధ బాప్తిస్మం ఇచ్చుటకై మనము కూడుకొని ఉన్నాము. కాబట్టి పరిశుద్ధుడైన మార్కు సువార్తలో వ్రాయబడిన మన ప్రభువైన యేసుక్రీస్తు మాటలను వినుడి. తమ చిన్న పిల్లలను యేసు ముట్టవలనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకొని వచ్చి, అయితే శిష్యుడు చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యం అంగీకరించని వాడు అందులో ప్రవేశించాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అని చెప్పి ఆ బిడ్డలను ఎత్తి కౌగలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించాను. పిల్లలను తన ఎద్దకు తీసుకుని రావాలని ఆజ్ఞాపించినట్లుగా మన రక్షకుడైన క్రీస్తు యొక్క మాటలను మీరు ఈ సువార్త యందు విని ఉన్నారు. ఆయన ఎంతో తన చేతులతో వారిని ఎత్తుకొని దీవించను మీరు గ్రహించి ఉన్నారు. యేసుక్రీస్తు నిన్న నేడు యుగ యుగములు ఒక్కటే రీతిగా ఉండను. కావున ఇక్కడున్న ఈ బిడ్డతో వీరిని ఎత్తుకొని నిత్య జీవం నుండి ఆశీర్వాదమును వీరికి అనుగ్రహించుటకు సిద్ధంగా ఉన్నాడు. ఈ చిన్న పిల్లలు మీతో కూడా దేవుని వారై ఉన్నారు. వీరు క్రీస్తు అవయములుగాను పరలోక రాజ్యములకు వారసులుగాను ఎదగవాలనని పరిశుద్ధ బాప్తిస్మం నందు వీరిని విశ్వాసుల కుటుంబంలోను సంఘములోను ఆయన స్థాపించుచున్నాడు. విశ్వాసమును బయలుపరచడము పిల్లలను బాప్తిస్మం తీసుకునే వారు విధి ఏదనగా తమ పిల్లలు ఏ విశ్వాసం నందు బాప్తిస్మం పొందగలము చేయుట ఉన్నది. కాబట్టి మన విశ్వాసంలో వెల్లడి పరచడము అపోస్తుల విశ్వాస సూత్రం 25వ పుటలో ఉన్నటువంటి 24వ పుటలో ఉన్నటువంటి విశ్వాసం. పరలోక పులోకముల సృష్టికర్తయు సర్వశక్తి గల తండ్రి అయిన దేవుడిని నమ్ముచున్నాను. ఆయన అఖిల కుమారుడు మన ప్రభువును నమ్ముచున్నాను. కన్యకు మరియకు అదృశ్యలోకం దిగను మూడవ దినం చనిపోయిన వాళ్ళని తిరిగి లేచి లోకానికి ఎక్కి సర్వశక్తుల తండ్రి అని దేవుడు గుర్తించుకుంటున్నాడు. సజీవులకు మృతులకు తీర్పు తీర్చుట కాకుండా పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘము పరిశుద్ధుల సహవాసం పాప క్షమాపణను శరీర పునరుద్ధానము నిత్య జీవనము. ఈ బిడ్డలు తమ రక్షకుడైన క్రీస్తున్నట్లుగా మీ సొంత జీవితములను క్రమపరచుకుందురా. మేము అలాగే మీరు పరిశుద్ధాత్మ వలన విశ్వాసం నందు స్థిరపరచబడిన వారై ప్రభురాత్రి భోజనంలో పాలు పొందొచ్చు. దేవుని సంఘంలో నమ్మకంగా ఆయన సేవించుటకై లోకంలోనికి వెళ్ళులాగున నిర్ధారణ పొంది సంఘ సహవాసంలో పూర్ణ సభ్యులుగా చేరినట్లు మీరు వీరిని ప్రోత్సహించుదురా. ఇప్పుడు బాప్తిసం పొందబో ఈ పిల్లలు తోడైండునుగాక మీ ఆత్మకును తోడైండును గాక. ఓ దేవా, మీ త్రియేక నామమున ప్రార్థించుచున్న మాకు తోడైండుము. ఈ నీరు పాపమును కడిగివేయు గుర్తుగా నుండులాగునను ఇందులో బాప్తిసము పొందువారు నిత్య జీవనకై తిరిగి జన్మించులాగున ఈ నీటిని ఆశీర్వదించుము. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుడి యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున మీకు బాప్తిసం ఇస్తున్నాను. క్రీస్తు మందలో సంఘంలో ఈ బిడ్డను చేర్చుకొని ఇందుకు మూలంగా గుర్తుగా శిలువ గుర్తు వేయించున్నాము. రిచర్డ్ ప్రజ్వల్, వెరీ గుడ్ బాయ్. అయిపోయింది. సిగ్గుపడక తమ జీవిత కాలమంతయు ఆయనకు నమ్మకమైన సేవకుడుగా నిలిచిందురుగాక. ఆమేన్. ప్రభువు మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడునుగాక. ప్రభు తన ముఖ కాంతి మీ మీద ప్రకాశింపజేసి మీ యందు దయించునుగాక. ప్రభు తన ముఖ కాంతి మీ మీద ప్రకాశింపజేసి మీకు సమాధానం దయచేయునుగాక. ఆమేన్. అందరం కలిసి ప్రార్థించుదాం. సర్వశక్తి గల దేవా, మా పరలోకపు తండ్రి, శ్రీమంతుడకు నీ కుమారుడు నజరేతునందు భూలోకపు కుటుంబ జీవితంలో పాల్పొందాను కదా. ఈ బిడను కూడా వారి కుటుంబమును దీవించి నీ ఎడతెగని మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన సర్వశక్తి గల దేవుడు తన ఆత్మ ద్వారా మీకు మీ ఆంతర్య పురుషుని యందు శక్తితో బలపరచబడినట్లు విశ్వాసం ద్వారా
క్రీస్తు మీ హృదయములలో నివసించినట్లును దేవుని సర్వ సంపూర్ణతతో మీరు నింపబడినట్లును అనుగ్రహించునుగాక. ఆమేన్. God bless you. Congratulations. Madam, smile, madam, smile. Sir, smile. స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసునాథుని మేలులు తలచి యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము దేవారాత్రములు కంటి పాపవలే కాచి దేవారాత్రములు కంటి పాపవలే కాచి దయగల హస్తముతో ప్రోచితముతో ప్రోచి నడిపించితివి స్తోత్రం చెల్లింతుము స్తోత్రం చెల్లింతుము గాఢాంధకారములో నీటిలో ఎలలో ఆ గాఢాంధకారములో కన్నీటిలో ఎలలో ఋషించిపోనియక బలపరచితివి ఋషించిపోనియక మన శరీరము సమర్పించి సంపూర్ణ శుద్ధి నందా
సదాన్ని జయించుటకు విశ్వాసము నీచితివి. సదాన్ని జయించుటకు విశ్వాసము నీచితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. పాడెదా హల్లెలూయా, సదా పాడెదా హల్లెలూయా, ప్రభు యేసుకు హల్లెలూయా, సదా పాడెదా హల్లెలూయా, ప్రభు యేసుకు హల్లెలూయా. పేరెంట్స్ అండ్ తర్వాత రిచర్డ్ ప్రజ్వల్ ప్రోగ్రామ్ ని మనం క్లోజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. దేవుని వాక్యం చదువుకుందాం. గారు వచ్చి దేవుని వాక్యం చదవాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 13వ వచనం నుంచి 18వ వచనం వరకు గల దేవుని వాక్యంలో చదువు. మార్కు సువార్త 10వ అధ్యాయము 13వ వచనం ప్రారంభం. తమ చిన్న బిడ్డలను ముట్టవలనని కొందరు ఆయన యుద్ధకు వారిని తీసుకుని వచ్చింది. అయితే శిష్యులు వారిని తీసుకుని వచ్చిన వారిని గద్దించింది. యేసు అది చూచి కోపపడి, చిన్న బిడ్డలు నా యుద్ధకు రానీయుడి, వారి నాటకపరచవద్దు, దేవుని రాజ్యము ఈలాంటి వారిదే. చిన్న బిడ్డల వలె దేవుని రాజ్యమును అంగీకరింపని వాడు అందులో ఎంత మాత్రమును ప్రవేశింపడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని చెప్పి ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని వారి మీద చేతుల నుంచి ఆశీర్వదించారు. అవునప్పుడు నేనేమి చేయనని ఆయన. యేసు, నన్ను సత్పురుషుడని ఏల చెప్పుచున్నావు, దేవుడు ఒక్కడే గాని మరి ఎవడునూ సత్పురుషుడు కాడు. దేవుడి వాక్యం గురించి ప్రార్థన చేసుకున్నాము. ఆ తదుపరి వాక్య పరిచర్య చేయబడుతుంది. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన దేవ, ఈ సమయంలో ప్రత్యేకంగా మీకు వందనములు స్తోత్రములు తెలియజేస్తున్నాను తండ్రి. నీ ప్రియ దాసులు తండ్రి మైకేల్ను, నీరజమ్మను మీరు ప్రేమించి గర్భఫలంగా స్వాస్థ్యంగా ఇచ్చినటువంటి తండ్రి కుమారుడు రిచర్డ్ ప్రజ్వల్ను బట్టి మీకు వందనములు స్తోత్రం తెలియజేస్తున్నాం. ఇంతకు మునిపే ప్రభా నీ దేవాలయంలో ప్రభా బిడ్డకు నామకరణము తండ్రి, అదే రీతిగా మొదటి సంవత్సరంలో ప్రభా మరి బర్త్డేగా జరుపుకునబోతుండగా బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ప్రత్యేకంగా రానున్నటువంటి కాలంలో ప్రభా ప్రజ్వల్ను ప్రభా మీ చిత్త ప్రకారము మీ అడుగుజాడల్లో ప్రభా చక్కగా నడిపింపచేసి అన్ని విషయంలో ప్రభా మీరు ఆశీర్వదింపచేయమని వేడుకొంటున్నాం. ఈ యొక్క కృతజ్ఞతాస్తుతి ఆరాధన జరుపుకునబోతుండగా ప్రభా నీ యొక్క దీవెనలు మెండారుగా బిడ్డ మీదను కుటుంబం మీదను తండ్రి ఇక్కడ చేరినటువంటి వారందరి మీద నుంచి కుమారింపచేయమని యేసుక్రీస్తుని పేరట అడిగి వేడుకొంటున్నాం తండ్రి. వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. అదేవిధంగా మైకేల్ అండ్ నీరజమ్మ గారికి కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ ఉంటున్నాం. అదేవిధంగా ఈరోజు బర్త్డే జరుపుకుంటున్నటువంటి రిచర్డ్ ప్రజ్వల్కి కూడా మరి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తాం. నిజంగా గడిచిన సంవత్సరం అంతా మరి దేవుడు ప్రజ్వల్ని తన రెక్కల నీడలో మనం చదువుకున్నటువంటి మార్కు సువార్త 10వ అధ్యాయంలో మనం గమనిస్తే యేసుక్రీస్తు యొక్క పరిచర్యలో మరి కొంతమంది మరి తల్లిదండ్రులు అనుకోవచ్చు, లేదంటే వాళ్ళకి సంబంధించినటువంటి పిల్లలకు సంబంధించినటువంటి వాళ్ళు ఏం చేసినారంటే వారి పిల్లలు ఎప్పుడు దేవుని దగ్గర ఉండాలని దేవుని దగ్గరికి నడిపించారంట. నడిపించినప్పుడు కొంతమంది వాడి దేవుడు ఏమన్నాడంటే చిన్న పిల్లలను మీరు చెప్పాలి, ఇప్పుడు చిన్న పిల్లలను నా యుద్ధకు రానండి, వారిని ఆటంక పరచకుడి. సో ఇది చాలా దేవుడు ఇదే వాక్యాన్ని మనతో అందరితో కూడా మాట్లాడుతున్నాడు. ప్రజ్వల్ కూడా దేవుని యొక్క కుమారుడు. ఇతను ఎక్కడికి నడిపియాలా? యేసుక్రీస్తు అంటున్నాడు, నా యొద్దకు నడిపించండి, నా దగ్గరకు రానివ్వండి, వీరిని ఏం చేయొద్దు, ఆటంకపరచొద్దు. మన జీవితాలలో ఈ దినాన్న దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే గర్భఫలము చెప్పాల, గర్భఫలము యెహోవా ఎవరిచ్చిన బహుమానము? దేవుడిచ్చిన బహుమానం అని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే రిచర్డ్ ఇస్ సో ప్రెషియస్ అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. రెండవది హీస్ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. ఎక్కడి నుంచి? దేవుడి నుండి ఇచ్చినటువంటి బహుమానం కదా. చాలాసార్లు మన బహుమానాల్ని ఎవరైనా ఇస్తే చాలా ప్రెషియస్గా దాన్ని దాపెట్టుకుంటాం, లేదంటే ప్రెషియస్గా దాన్ని ఉంచుకుంటాం.
అట్లానే మరి రిచర్డ్ ప్రజ్వల్ కూడా చాలా ప్రెషియస్. ఎందుకంటే హీఈస్ ఫ్రమ్ ఎక్కడి నుండి ఫ్రమ్ గాడ్. ఎవరైనా అమెరికా నుంచి వస్తేనే లేదంటే ఆస్ట్రేలియా నుంచి వస్తేనే మన బంధువులకు చెప్పుకుంటాం కదా, మై సన్ ఈస్ ఫ్రమ్ USA, మై సన్ ఈస్ ఫ్రమ్ ఆస్ట్రేలియా. ఫ్రమ్ ఎక్కడి నుంచి? ఫ్రమ్ గాడ్. ఈస్ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. కాబట్టి ఇది చాలా ప్రెషియస్ అనే జ్ఞాపకం. దగ్గరికి ఏ విధంగా అయితే నడిపించినారో అట్లనే రిచర్డ్ ప్రజ్వల్ని అక్కడే మీ పిల్లల్ని కూడా ఒక్క వాక్యం ఏమిటంటే, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, అప్పుడు వాడు పెద్దవాడైనా కూడా దాని నుండి తొలగిపోడు. ఎందుకంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చిన్ననాటి నుండే దేవునికి మన పిల్లల్ని అప్పగిస్తున్నట్లయితే దేవుడు వారిని ఎత్తుకుంటాడు, కవుకలిసుకుంటాడు, వారిని ఆశీర్వదిస్తాడు. ఈ దినాలలో చాలా మటుకు ఇప్పుడు 10th రిజల్ట్స్ వచ్చినాయి కదా, ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చినాయి. ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత దీంతో పాటే కొన్ని న్యూస్ వస్తాయి. ఏమేమి న్యూస్ వస్తాయి చెప్పండి మీరు, మీకు తెలిసినది ఒకసారి. న్యూస్ రిజల్ట్స్ వచ్చినాయి. వచ్చిన తర్వాత ఏం న్యూస్ వచ్చినాయి? గట్టి చెప్పండి అమ్మా, ఏం న్యూస్ వచ్చినాయి? చాలా మంచిగా చెప్పినారు కదా. ఒకవైపు ఎట్లుంటుందంటే, మాకు 1, 2, 3 ర్యాంకులు మాకే వచ్చినాయి అని చెప్పుకునే వాళ్ళు ఒక సైడ్ అయితే, చాలా మటుకు ఈ దినాన్నే చూస్తే దాదాపుగా ఆయా ప్రాంతాలలో ఎంతో మంది కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి ఒక చిన్న దాన్ని టెస్ట్లో మేము ఫెయిల్ అయినాము అనేది ఇది జీవితంలోనే ఫెయిల్ అయినట్లుగా పెద్దగా తీసుకొని ఏం చేసుకుంటున్నారు? అర్ధాంతరంగా వాళ్ళ లైఫ్ని ఏం చేసుకుంటున్నారు. ఎందుకు అని అంటే, వారిని దేవుడు లేని జీవితాలు ఎట్లుంటాయంటే ప్రతిదానికి భయపడుతుంటారు. వాళ్ళ జీవితాలలో చాలా కరేజియస్గా జీవించలేరు. అందుకనే మన జీవితాలలో దేవుడు లేని జీవితం చాలా శూన్యంగా ఉంటుంది. అందుకనే మన పిల్లలకు చిన్ననాటి నుండే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి విధంగా నేర్పించగలగాలి అని ఇది నా దేవుడు తెలియజేస్తున్నాడు. మామూలుగా మీ అందరికీ జిరాఫీ తెలుసు కదా, మరి చూసినారా? ఎవరన్నా జిరాఫీని చూసినారా? రైట్, జూలో ఎవరు చూసినాక మన కాడ ఉంటాం. జిరాఫీ అంట దాని యొక్క పిల్లలకి బర్త్ ఇచ్చేటప్పుడు చాలా దా ప్రాసెస్ అంతా ఒక మంచి స్టోరీ అంట, మంచి లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. ఆ జిరాఫ్ ఎంత ఉంటుంది చెప్పాలా మీరు? ఎంత ఉంటుంది? చాలా పొడుగు. దాని కాళ్ళే ఈ స్తంభాలు అంత ఉంటాయి కదా, ఈ టెంట్ అంత ఉంటుంది మినిమం. అది తన పిల్లలకు బర్త్ ఇచ్చేటప్పుడు అది ఎంత హైట్ నుంచి పడుతుందంట తెలుసా? ఒకసారి బర్త్ ఇచ్చినప్పుడే దాదాపుగా ఒక 8 to 10 feet నుంచి పై నుంచి కింద పడుతుంది. ఆ చిన్న జిరాఫీకి ఏం అర్థం కాదు. ఏంద్రా బయటకు వచ్చేసరికి నేను ఎక్కడి నుంచి పడినా, ఒక ఫ్లోర్ నుంచి కింద పడినా అని భయం వేస్తుంది. దాని తర్వాత వెంటనే ఆ తల్లి జిరాఫీ ఏం చేస్తుందంట అంటే, ఆ పిల్ల జిరాఫీని కాలుతో గట్టిగా కొడుతుందంట. కొడితే మరలా అది ఎగిరి పడుతుందంట. దాని తర్వాత ఒక 2-3 సార్లు అట్లా ఎగిరి కొడితే ఆ పైన ఎగరటం వల్ల తన నెక్ని బ్యాలెన్స్ చేసుకుంటుందంట. ఏం చేసుకుంటుందంట? నెక్ని బ్యాలెన్స్ చేసుకొని ఆ తన్నే ప్రాసెస్లోనే నిదానంగా అది నిలబడడం నేర్చుకుంటుందంట. తన్నే ప్రాసెస్లోనే ఏం నేర్చుకుంటుంది? ఆ ఎగిరి పడుతున్నప్పుడే అది నిలబడడం నేర్చుకుంటుంది. ఎప్పుడైతే అది నిలబడుతుందో వెంటనే అది జీవించడానికి అర్హులుగా ఉంటుంది. ఏంటిది అని అంటే, ఇది జన్మనిచ్చే టైంలో ఈ యొక్క ప్రాసెస్లోనే చుట్టూ దాదాపుగా ఏం కాసుకొని ఉంటాయంట అంటే, లయన్స్, దాని తర్వాత టైగర్స్ కాచుకొని ఉంటాయంట. ఎందుకు అంటే, ఈ ఫ్రెష్గా ఉన్నటువంటి ఈ జిరాఫీ మీట్ దానిలకు చాలా ఇష్టమంట. ఒకవేళ ఆ తన్నులు కానీ తన పడకుంటే, అది పైన ఎగిరి పడకుంటే దాని నెక్ బ్యాలెన్స్ చేసుకోలేదు, అది నిలబడలేదు. ఎప్పుడైతే నిలబడలేదో అది కిందనే పడుకొని ఉంటుంది. ఎప్పుడైతే పడుకొని ఉంటుందో అది ఎవరి పాలవుతుంది చెప్పాలి? ఎవరి పాలవుతుంది? జంతువుల పాలవుతుంది. సో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను ఎందుకు ఈ మాటలు గుర్తు చేస్తున్నానంటే, ఆ జిరాఫీ దానికి ఎక్కడ స్కూల్లో పోయి చదువుకోరు కదా, దాదాపు మనలాగా డిగ్రీలు చేయదు. కానీ అది దేవుడిచ్చిన జ్ఞానంతో తన పిల్లల్ని
ఏ విధంగా రక్షించుకోవాలో కాపాడుకుంటారు. ఇది మన పిల్లల్ని కూడా మన దేవుడిచ్చిన జ్ఞానముతో, భయభక్తులతో, దేవుని వాక్యముతో వారిని పోషించగలగాలి, వారిని నడిపించగలగాలి దేవుడు తెలియజేస్తున్నాడు. ఎప్పుడైతే మనము దేవుని వాక్యంలో ఎదుగుతామో, మనం ప్రార్థనలో ఎదుగుతామో, అప్పుడు వాళ్ళు కూడా అదే విధంగా మనం నేర్పించగలం. ఎప్పుడైతే దేవునికి పరిచయం చేస్తామో, ఇక్కడ దేవుడు ఆ పిల్లల్ని ఎత్తుకొని ఆశీర్వదించినట్లుగా మన పిల్లల్ని కూడా దేవుడు ఎత్తుకొని ఆశీర్వదిస్తాడు. అదేవిధంగా రిచర్డ్ ప్రజ్వల్ని కూడా దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. అందుకనే మైకేల్ నీరజ గారు మీరేం చేయాలా? మీరు దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ, అదే విధంగా మరి ప్రజ్వల్ని కూడా చిన్ననాటి నుండే సంఘంలోను దేవుని యొక్క వాక్యంలోను మీరు ఎదిగింపచేయాలని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ చేరువచ్చినటువంటి పిల్లల తల్లిదండ్రులందరితో కూడా దేవుడి మాట తెలియజేస్తున్నాడు. కాబట్టి మనం భయభక్తులు కలిగి జీవిస్తూ, దేవుడు మనకిచ్చిన పిల్లలు దేవుని బహుమానమని, వాళ్ళ ప్రెషస్ అని, వారు దేవుని యందు భయభక్తులు కలిగి పెంచగలగాలనే రెస్పాన్సిబిలిటీ మనకుంది అని జ్ఞాపకం చేసుకుని, అందుకనే ఈ దినాన బాప్టిజం ఇచ్చేటప్పుడు మరి తల్లిదండ్రులు, అదేవిధంగా తల్లిదండ్రులు శివ, రాజశేఖర సార్ గారు వీళ్ళందరూ తల్లిదండ్రులుగా మీరు ప్రామిస్ చేశారు. చాలా మటుకు ఇక్కడ మనకు ప్రాక్టీస్ లేదు, కానీ మరి ఫారిన్ కంట్రీస్లో తల్లిదండ్రులు ఇదే రోజున మరి ప్రజ్వల్కి చాలా మటుకు అదే తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో ప్రతి సంవత్సరంన వారికి గిఫ్ట్ ఇచ్చి వారిని నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగి నడుస్తున్నారా, దేవుని వాక్యాన్ని నేర్చుకుంటున్నారా అని గాడ్ పేరెంట్స్ చూస్తారంట. సో ఇది గాడ్లీ పేరెంట్స్గా ఉన్నటువంటి మీకు కూడా గుర్తు చేస్తున్నారు. కాబట్టి తాను మరి ప్రజ్వల్ నిర్ధారణ పొందేంత వరకు తల్లిదండ్రులుగా, తల్లిదండ్రులుగా మీ బాధ్యత ప్రజ్వల్ని ఏం చేయడము? దేవుని యందు భయభక్తులు కలిగి నేర్పించడం. అందుకనే మన సంఘంలో ఈ ఆచరణ చాలా మటుకు బాప్టిజం ఎప్పుడు ఇస్తారో చాలా సంఘాలు బాప్టిజం పెద్దగా నాకు ఇస్తాయి, కానీ మన సంఘం చిన్నప్పుడు ఎందుకు ఇస్తుంది అని అంటే రెస్పాన్సిబిలిటీ తల్లిదండ్రులకు ఇది మీ బాధ్యత అని గుర్తు చేస్తూ, దానికి అదే విధంగా మీరు దేవుని మందిరంలో వాగ్దానం ఇక్కడ చేరవచ్చిన మనందరినీ, మరి ముఖ్యంగా ప్రజ్వల్ని దేవుడి నిండారుగా దీవించునుగాక. ఆమేన్. ముగింపు ప్రార్థన, ఆశీర్వాదం. ఆ తదుపరి కేక్ కటింగ్ ఉంటుంది. ప్రార్థించుదాము. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ పేరట ఆమేన్. ప్రభావమును కనికరించుము, క్రీస్తు మమ్మను కనికరించుము, ప్రభావమును కనికరించుము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చును. శక్తి మహిమ నిరంతరం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన దేవ, మరొకసారి మీకు వందనములు, స్తోత్రం తెలియజేస్తున్నాం. ప్రత్యేకంగా ప్రభా ఈరోజు నీ ప్రియ దాసుడు తండ్రి, చిన్న బిడ్డ రిచర్డ్ ప్రజ్వల్ని బట్టి మీకు వందనములు, స్తోత్రం తెలియజేస్తున్నాం తండ్రి. ఈ బిడ్డను ప్రభా ఈ సంవత్సర కాలం అంతట్లో కూడా మీరు దీవించి ఆశీర్వదించి ప్రతి దశలోనూ ప్రతి దినంలోనూ కూడా ప్రభా బలపరుస్తూ ఆశీర్వదిస్తూ ఇంతవరకు నడిపింపచేసినారు తండ్రి. నీ సన్నిధానంలో ప్రభా ఈరోజు రిచర్డ్ ప్రజ్వల్గా ప్రభా నామకరణం చేసి ఉంటుండగా తండ్రి, బిడ్డ యొక్క భవిష్యత్తును ప్రభా నీ యొక్క సన్నిధానంలో తండ్రి, తల్లిదండ్రుల సమక్షంలోనూ తండ్రి, తల్లిదండ్రుల సమక్షంలో జ్ఞానమివ్వండి తండ్రి. భవిష్యత్ కాలానికి సంబంధించి తండ్రి మంచి జీవితాన్ని పొందుకోవడానికి తండ్రి బిడ్డను నీ సన్నిధానంలో, నీ దేవదూతల యొక్క సంరక్షణలో ప్రభా మీరు పెంచమని వేడుకొంటున్నాం. అలాగనే ప్రభా మరి వారి తల్లిదండ్రుల ప్రభా మైకేల్ను, నీరజమని బట్టి వందనములు, స్తోత్రం తెలియజేస్తున్నాం. వారి ఉద్యోగంలో తండ్రి, వారి ప్రతి విషయంలో కూడా ప్రభా మీరు దీవించి నీ ఆశీర్వాదం ఇచ్చి ప్రభా బిడ్డ యొక్క ఎదుగుదలలోనూ, అదే రీతిగా కుటుంబ జీవితంలో మరి అవాజు చేసిన ప్రభా మరి బంధుమిత్రులందరినీ కూడా మీరు పేరు పైన దీవించమని వేడుకొంటున్నాం. ముఖ్యంగా ప్రభా ఈ బర్త్డే మరి బాప్తిజం కార్యక్రమానికి వచ్చినటువంటి తండ్రి ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారిని, వారి కుటుంబాలను, వారి పిల్లలను కూడా మరి దీవించమని వేడుకొంటున్నాం. ముఖ్యంగా మరొకసారి తండ్రి రిచర్డ్ ప్రజ్వల్ని ప్రభా మీరు దీవించి తండ్రి నీ సన్నిధానంలో తండ్రి చిన్న ప్రాయం నుంచి పెద్దగైనంత వరకు నువ్వు ప్రభా అన్ని విషయంలో తండ్రి జ్ఞానమును తండ్రి విద్య ప్రతి విషయంలో కూడా ప్రభా చక్కగా ప్రభా బిడ్డ సంగ్రహించుకొని పెరగబడినట్టు దయతో సహాయం చేయమని వేడుకొంటున్నాం. రానున్నటువంటి కాలంలో ప్రభా ఇటువంటి జన్మదిన మహోత్సవములు తండ్రి బంధుమిత్రులందరితో కూడా ప్రభా కలిసి జరుపుకోవడానికి ప్రభా మీరు బిడ్డను ఆశీర్వదించి తండ్రి నూతన దయాకీర్చినటువంటి ఆశీర్వాదం నుంచి తండ్రి బలపరచమని వేడుకొంటున్నాం. మరొకసారి తండ్రి మరి రిచర్డ్ ప్రజ్వల్ను, వారి తల్లిదండ్రులు, చేరినటువంటి వారందరినీ కూడా ప్రభా పేరు పైన దీవించి 30 60 100 ఆశీర్వాదం నుంచి బలపరచమని యేసుక్రీస్తుని పేరట అడిగి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం ఎల్లప్పుడూ
ప్రత్యేకంగా రిచర్డ్ ప్రజ్వలకును వారి తల్లిదండ్రులు మైకేల్ నీరజమ్మలకును బంధుమిత్రులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడుగా నిడుగాను గాక. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయు మీషాహి మీద కృమ్మారించుమో దేవా రమ్మాన ప్రేమ వర్షంబు కృమ్మారించుమో దేవా. చిన్నారి పొన్నారి బంగారు కన్నా అల్లారు ముద్దంటి ఓ పూచి కన్నా ఆ చందమామ దిగి వచ్చినమ్మా నీ రూపాన కన్నా. చిన్నారి పొన్నారి బంగారు కన్నా అల్లారు ముద్దంటి ఓ పూచి కన్నా. సిరి సిరి వెన్నెలలన్నీ మిలమిల వన్నెల సుధని చిలికిన తెల్లని నవ్వు నువ్వు. నీ చిరునవ్వుల తోట చిలిపిగా ఆడే ఆట వెయ్యేళ్ళు నన్ను చూడ నువ్వు. అమ్మా అంటుంటే హృదయం ఉప్పొంగి ప్రాణం ఉయ్యాలలో పిండి నిన్ను. నువ్వే నిదురించా నిన్నే లాలిస్తూ నీకే జూలాలి పాడాలి నేను. అమ్మా అమ్మా ఈ అంజనమ్మ ఓ జన్మ ఫలమా మా తీపి వరమా ఇక నేను నీ చేతి బొమ్మ. బుడిబుడి అడుగుల బుడతావు అంటూ పొగడాలి ఈ లోకమంతా. నీ అల్లరంతా కళ్ళారకంటూ నే మురిసిపోతూనే ఉంటా. ఈ చిట్టి పొట్టి హనుమంతుడికి రవితేజ నానారు అంట. నానారిలోని ఆ మంచి నడతాను మించిపోవాలి అంట. ఇలా ఎన్నాళ్ళు కానీ ఎన్నేళ్ళు రాని నా చిట్టి తండ్రి నువ్వు తండ్రి వవని. మీ అమ్మకు నువ్వెప్పటికీ పసివాడివి. లాలా 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 లాలా
చోట నిమిషం కూడా ఉండలేడు చిన్నారి సిసింద్రిలా చిందు చూడు పిలిచినా పలకడు వెతికినా దొరకడు మా మధ్య వెలిశాడు మా జాబిలి ముంగిట్లో నిలిపాడు దీపావళి నిలిచుండాలి కలకాలము ఈ సంబరాలు చిన్ని తండ్రి నిన్ను చూడగా వెయ్యి కళ్ళైన సరిపోరా అన్ని కళ్ళు చూస్తుండగా నీకు దిష్టంత తగిలేనురా చందమామ చూసావటో అచ్చు నీలాంటి మా బాబుని నేల అద్దాన నీ బింబమై పారాడుతుంటే చందమామ చూసావటో అచ్చు నీలాంటి మా బాబుని తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఏ తీయదనం మనసు పడి రాసిందో ఎంతో అందంగా ఈ తలరాతలనే ఏ చిరునవ్వు రుణపడుతూ గీసిందో తనకే రూపంగా ఈ బొమ్మలనే తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే It's a family party. Hey, light setting అక్కర్లే మైక్ సెట్టుల్ తో పనిలే మన ఇంటినే చేసేద్దాం డిస్కో థెక్కలే నైట్ నైన్ బక్కర్లే బయటికి లక్కర్లే ఇలా మనం క్లబ్ అయితే పాపదాయిల్లే హ్యాపీగా గడిపెళ్ళ ఏ ఫారెన్ నో వెళ్ళాల మనముండే చోటే ఊటీ సిమ్లా గడిపే దాటక్కర్లా ఈ వంకే చాలే పిల్ల మరి మంకీ లైఫ్ ఏళ్ళ మన్నా పేదవడు అడిగే దేవుడు చలో చలో మరి చేసే
a family party. It's a family